హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వినాయక చవితి పండగ హడావిడి మొదలైపోయిందండి. వర్షం తగ్గింది, కానీ మాకైతే మళ్ళీ ఇప్పుడు సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. కొద్దిగా హడావిడి అయితే ఉంది. బజార్లో అన్నీ దొరుకుతున్నాయి, అమ్ముతున్నారు. అసలు పండగ చేసుకోగలమో లేదో ఈ సంవత్సరం, అంటే దొరుకుతాయో లేదో అని అయితే అనుకున్నాం కదా. పర్వాలేదండి. పిల్లలు కూడా సాయంత్రము అదిగో హడావిడి పడుతూ వెళ్ళి మామిడాకులు, ఇంకా కావాల్సినవి, పూజకు కావాల్సినవి పళ్ళు, పాలవెల్లి పాతది విరిగిపోయింది, అందుకని చెప్పి కొత్త పాలవెల్లి పళ్ళు అన్నీ కొనుక్కొచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చాక ఇంక ఇవన్నీ రెడీ చేస్తారు. ఇంతకేంటంటే ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళారు. మా వారు తీసుకెళ్లారు కొత్త బట్టలు కొనుక్కోవడానికి. వినాయక చవితి పండగ అంటేనే పిల్లల పండగ కదా. దీపావళి ఒకటి, వినాయక చవితి ఒకటి. ముఖ్యంగా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా నాన్నమ్మ, తాతయ్య పిల్లల పండగ వినాయక చవితి, వాళ్ళకి కొత్త బట్టలు ఉండాలి అని చెప్పి ఏ పండగకి కొనకపోయినా వినాయక చవితి పండగకి తప్పకుండా కొత్త బట్టలు అయితే కొనేవారండి. ఎంతో సరదాగా చేసుకునే వాళ్ళము. ఇవన్నీ స్వీట్ మెమరీస్ పెద్దగా అయిన తర్వాత అని